Hey everyone, how you all? I hope you all are doing great and studying well. Welcome back to my channel Study with Nancy. ఓకే, యాక్చువల్లీ మనకి ఈ మధ్య అయితే చాలా అంటే చాలా బ్యాంకింగ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చున్నాయి. ఆల్రెడీ మనం ఎస్బీఐ పిఓ ఐబిపిఎస్ పిఓ అప్లై చేస్తున్నాం. ఇప్పుడైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ రోల్. యూనియన్ బ్యాంక్ ఎల్బిఓ మనకి ఫస్ట్ ఇనిషియేట్ చేశారు లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అనేది. సో ఇక్కడైతే మనకి ఈరోజే వచ్చిందనమాట ఈ నోటిఫికేషన్ ఫర్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. సో మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎలిజిబిలిటీ ఏంటి, క్రైటీరియా ఏంటి అనేది. బిఫోర్ దాట్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైమ్, హే ఆల్, I'm Nancy. I'm also a banking aspirant like you all. So as you all are requested for me to do videos regarding jobs which are related to banking exams. Okay, బ్యాంకింగ్ ప్రిపరేషన్ ఏదైతే మనం చేస్తామో వాటి సిలబస్తోని ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. తర్వాత ఎన్ఐసిఎల్ అసిస్టెంట్ ఎగ్జామ్ కూడా వచ్చింది. ఐ విల్ ఆల్సో డిస్కస్ దట్ వీడియో ఆల్సో. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే, Punjab National Bank has released official notification for PNB LBO recruitment 2026. There are total 545 local bank vacancies అన్నమాట. టోటల్ మనకి 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో మనకి వచ్చేసి ఆన్లైన్ విండో అప్లికేషన్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ 27/2026. అంటే ఈ రోజు నుంచి అప్లై చేయడానికి, అప్లికేషన్ ఫిల్ చేయడానికి విండో అయితే ఓపెన్ చేశారు. అండ్ ఇట్ విల్ క్లోజ్ 9/8 నెక్స్ట్ మంత్ August 9, 2026 అనమాట. రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మనం క్లియర్గా ఇక్కడ చూసుకుంటే కనుక, ఓకే, ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నోటిఫికేషన్ ఏంటంటే ఈ రోజే మనకి వచ్చింది, విచ్ ఇస్ 27/2026. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎల్బిఓ అప్లై ఆన్లైన్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మంత్ విచ్ ఇస్ August 9th అనమాట లాస్ట్ డేట్. ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో అయితే ఉంటుంది మనకి ఎగ్జామ్. ఓకే, తర్వాత పంజాబ్ నేషనల్ ఎల్బిఓ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 545 వేకెన్సీస్ గైస్. ఇట్స్ ఐ థింక్ మనకి టోటల్ ఇండియా వైడ్ రిక్రూట్మెంట్ అది. సో అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఫర్ వన్ స్టేట్. సో ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేస్తారో మీరు ఏ స్టేట్ నుంచి అనేది మెన్షన్ చేయాలి వాళ్ళకి. అండ్ నంబర్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఒక క్యాండిడేట్ అప్లై చేయడానికి అవ్వదన్నమాట. యాజ్ పర్ ద వేకెన్సీస్ ఐడెంటిఫైడ్ ఇన్ దిస్ నోటిఫికేషన్, applicants intend to apply must ensure that they fulfill the eligibility criteria specified below, including proficiency in the specified language of the state for which they apply as indicated as in the vacancy table. ఎవరెవరైతే అప్లికెంట్స్ ఉన్నారో, అప్లై చేస్తున్నారో, వాళ్ళు ఏ స్టేట్ నుంచి అప్లై అయితే చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క మదర్ టంగ్, ఆ స్టేట్ యొక్క లాంగ్వేజ్లో స్పెసిఫై ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట. ఫ్లూయెంట్, దే నీడ్ టు స్పీక్, దే నీడ్ టు రైట్, దే నీడ్ టు రీడ్ అనమాట. అలా 3 ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది గైస్ ఇందులో. దట్స్ వై ఆ లాంగ్వేజ్ పరంగా వాళ్ళు చాలా పర్టికులర్గా ఉండాలి. ఎవరి నేషనాలిటీ ఏంటంటే, ఎవరైతే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎల్బిఓ 2026 రిక్రూట్మెంట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్. ఈ ముగ్గురు నుంచి అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఎ టిబెటన్ రెఫ్యూజీ హూ కేమ్ ఓవర్ ఇండియా బిఫోర్ 1st January 1962. టిబెట్ నుంచి రెఫ్యూజీ లాగా ఇండియాకి 1962 January 1st వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో ఏజ్ లిమిట్ చూద్దాం. మినిమం వచ్చేసి 20 years, మ్యాక్సిమం వచ్చేసి 30 years. ఐఎమ్ టెలింగ్ యూ గైస్, దిస్ ఈస్ అ వెరీ బెస్ట్ ఆపర్చునిటీ. యూటిలైజ్ ఇట్ ఎనీవే. మీరు ప్రిపరేషన్ అవుతూ ఉన్న, ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి బిగినర్స్గా కాకుండా లైక్ రిపీటర్స్ అయినా బిగినర్స్ అయినా, ప్లీజ్ డూ ఫిల్ దిస్ ఫార్మ్ అండ్ ప్లీజ్ డూ గివ్ దిస్ ఎగ్జామ్. ఓన్లీ సింగిల్ ఎగ్జామ్.
క్రాక్ అయితే ఇంకా యూ విల్ బికమ్ అన్ ఆఫీసర్. ఓకే, SC/STకి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ 5 years, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి వచ్చేసి 3 years, PWBD వచ్చేసి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years, పర్సన్ అఫెక్టెడ్ బై ద 1985 రియాట్స్లో ఏదైతే 1984 రియాట్స్లో అఫెక్ట్ అయిన పర్సన్స్కి 5 years అనమాట. Punjab National Bank LBO educational qualification. The educational qualification as on 9/8/2026 అంటే 9/8/2026 అంటే మనకి ఏదైతే లాస్ట్ డేట్ వచ్చేసి ఆ డేట్ని బేస్ చేసుకొని క్యాండిడేట్ షుడ్ బి అ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై అప్రూవ్డ్ బై గవర్నమెంట్. ఏదైతే క్యాండిడేట్ అప్లై చేద్దాం అనుకున్నారో వాళ్ళు ఏదైనా యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా అక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు అయితే చాలు. అంటే ఎవరైనా హూ ఈస్ హ్యావింగ్ అ డిగ్రీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అనమాట. ఎవరైతే దే మస్ట్ పొసెస్ మార్క్ షీట్ డిగ్రీ సర్టిఫికేట్ దట్ షీ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ ఆన్ ద డే he registers and indicates the percentage of marks obtained in graduation while registering online. ఎవరైతే ఉన్నారో అప్లై చేస్తున్నారో వాళ్ళ దగ్గర వ్యాలిడ్ మార్క్ షీట్ డిగ్రీ సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా ఉండాలి. Candidates should be proficient reading, writing, speaking in the desired local language of the state. ఎవరైతే ఈ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఫర్ మీ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేస్తాను. నేను ఎలాంటి తెలుగులో నేను చదవగలగాలి, రాయగలగాలి, మాట్లాడగలగాలి. దట్స్ ఇట్. ప్రొఫిషియన్సీ మీన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ పోస్ట్ మ్యాండేటరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. Candidates must possess a minimum of 1 year post-qualification work experience in clerical officer cadre in any scheduled commercial bank or regional rural bank listed in the second schedule of Reserve Bank of India. Oh my god, experience అయితే 1 year post-qualification experience అడిగాడు. యాజ్ పర్ RBI యాక్ట్ ఆఫ్ 1934 కమర్షియల్ బ్యాంక్స్ కానీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ షెడ్యూల్ బ్యాంక్స్లో కానీ క్లరికల్ కింద లేదా ఆఫీసర్ కింద 1 year ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజర్స్ వేరొక లైక్ వీళ్ళు మెన్షన్ చేసిన బ్యాంక్స్లో తప్ప రిమైనింగ్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో వర్క్ రిలేటెడ్ దే విల్ నాట్ కన్సిడర్ అనమాట. తర్వాత ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అని ఇచ్చారు గైస్. సో మనం క్లిక్ లోకల్ బ్యాంక్ ఆన్లైన్ లింక్ గివెన్ అబో. ఓకే, ఇక్కడ కేటగిరీ వచ్చేసి అప్లికేషన్ ఫీజు చూసుకుందాం. SC/ST PWBD వాళ్ళకి 59 rupees ఓన్లీ. ఫర్ ఆల్ అదర్స్కి వచ్చేసి 100,000 rupees ప్లస్ GST 18% అనమాట, 180 rupees అప్లికేషన్ ఫీజ్. లిటరలీ ఈ ఎగ్జామ్స్ అన్నింటికి అప్లికేషన్ ఫీజ్కి మా మమ్మీ నాతో అంటూ ఉంటారు, నా ఆస్తి మొత్తం ఇంటికి పెట్టేస్తున్నాను. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, స్క్రీనింగ్ ఉంటుంది, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫర్ ద ఆన్లైన్ ఎగ్జామ్ 1/4 ఆఫ్ ద మార్క్స్ అసైన్ టు ద క్వాలిఫికేషన్ విల్ బి డిడక్టెడ్. మనకి పెనాల్టీ మార్క్స్ కూడా ఉన్నాయి గాయస్ ఈ ఎగ్జామ్లో. మనకి ఎగ్జామ్ ఉంది కదా, పేపర్ చూద్దాం మోడల్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 25 questions, 25 marks, 25 minutes. రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 questions, 25 marks, 35 minutes టైమింగ్. జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చేసి 50 questions, 50 marks, 50 minutes. ఓ మై గాడ్, రియలీ గ్రేట్ యార్. మంచి టైం ఫ్లెక్సిబిలిటీ అయితే ఇస్తున్నాడు ప్రతి సబ్జెక్ట్కి. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి 25 questions, 25 marks, 35 minutes. దట్స్ గ్రేట్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేసి 25, 25, 35 minutes. ఓవరాల్ 150 questions, 150 marks, 180 minutes టైం అన్నమాట. ఓకే, తర్వాత శాలరీ వచ్చేసి స్టార్టింగ్ పే స్కేల్ వచ్చేసి 48,480 నుంచి, తర్వాత బైపార్ట్ రేట్స్ అని ఉంటాయి గైస్. ఓవరాల్ మనం 85,920 వరకు ఇట్ విల్ గో అనమాట. అంతే గైస్. సిలబస్ చూసుకుంటే రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. సో దట్స్ ఇట్
ఫర్ ద నోటిఫికేషన్. ఎవరికైతే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉందో దే కెన్ అప్లై ఫర్ దిస్. అండ్ యా, do let me know how many of you are going to apply for this role. And yeah guys, candidates minimum qualify marks. Candidates ఎవరైతే ఎగ్జామ్స్ ఇస్తున్నారు దానిలో 40% ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 35% రిజర్వ్ కేటగిరీ అనమాట. దే నీడ్ టు స్కోర్. దట్స్ ఇట్ గైస్, అంతే ఎంటైర్. ఒకవేళ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దిస్ ద బెస్ట్ థింగ్, జస్ట్ టు గో అండ్ అప్లై ఫర్ దట్. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. ఓకే.